హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. సో హెల్తీ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి మార్నింగ్ లేచినప్పటి నుండి మధ్యాహ్నం లంచ్ వరకు హెల్తీ రెసిపీస్ ఏం ప్రిపేర్ చేశాను, హెల్తీగా ఏం తిన్నాను, బ్రేక్ఫాస్ట్ ఏంటి, అవన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. సో డే స్టార్ట్ చేసేది హాట్ వాటర్తో అనమాట. మార్నింగ్ లేస్తూనే హాట్ వాటర్ తాగితే చాలా మంచిది బాడీకి. తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి, క్యారేజ్ అనమాట. సో లంచ్కి ఏం చేస్తున్నానంటే, ఒక దెబ్బకి రెండు పెట్టాలంటారు కదా, అలా నేను కుక్కర్లో మొలకలు వచ్చిన పెసలు టొమాటోలు వేసి ఉడకపెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాంతో 2 రెసిపీస్ చేస్తాను. మొత్తం పులుసు కూర రెండు చేస్తాను. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. హాట్ వాటర్ తాగిన ఒక అరగంటకి టీ తాగుతానమాట. టీ హెల్దీ అని చెప్పను, కానీ అది మ్యాండేటరీ. మార్నింగ్ టీ పడకపోతే రోజంతా ఏదోలా ఉంటుంది. మార్నింగ్ టీ తాగితేనే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటాము. సో టీ లవర్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మీరు కాఫీ పర్సనా టీ పర్సనా అని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం కదా, అది 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. తర్వాత ఓపెన్ చేసి అందులో టమాటోస్ పెట్టాం కదా, టమాటోస్ని సపరేట్ చేసేయాలి. ఇప్పుడు కుక్కర్లో పెసలతో పాటు కొంచెం వాటర్ కూడా ఉంటుంది కదా, ఆ వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేయాలి. తర్వాత నార్మల్ వాటర్ కూడా వేసినాను, అంటే కొంచెం త్వరగా చల్లారుతుందని. ఈ వాటర్ని మొత్తం పడేయకుండా ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉడికిపెట్టిన పెసలు, ఆ టమాటాలు రెండు తీసుకుని మ్యాష్ చేసేయాలి మొత్తం. నేను టమాటోల మీద తొక్కలు ఉంటాయి కదా, అవి తీసేస్తున్నాను, ఎందుకంటే అవి పైన తేలుతూ ఉంటాయి అండ్ మా పిల్లలకు కూడా అంత నచ్చదు. సో అవి తీసేసి ఆ పెసల్ని కొంచెం తీసుకుని టమాటోలు ఈ రెండు తీసుకుని మొత్తం మ్యాష్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం మ్యాష్ చేసిన దాన్ని మనం విడిగా ఉడికించిన వాటర్ ఉంది కదా, అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే దీన్ని పప్పుచారులా చేస్తున్నాం అనమాట. అందుకే పల్చగా ఉండాలని వాటర్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, ఒక్క పచ్చిమిర్చి వేసుకుని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం పులుపు వేయలేదు కదా, పులుపు చింతపండు రసం కాకుండా ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకొని తడక అంటే తాలింపు వేసేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుంది. మొలకలు వచ్చిన పెసలతో పప్పుచారు చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పెసలతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మూకుడులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, ఇంగువ మస్ట్ అనమాట వేసుకుని బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఆ బీన్స్ క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గాలి, అంటే సాఫ్ట్ అవ్వాలన్నమాట. అలా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసి దాన్ని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని మూకుడులో వేసి దాంతోపాటు ఉడికించిన పెసలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూసారా, మొలకలు వచ్చిన పెసలతో 2 హెల్దీ రెసిపీస్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. తర్వాత క్యారేజ్ ప్రిపేర్ అయిపోయేటప్పటికి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్కి హెల్దీ డే ఇన్ మై లైఫ్లో మ్యూజిలీ తింటున్నాను అనమాట. మ్యూజిలీ కర్డ్తో తింటున్నాను. ఒక కప్పులో కొంచెం పెరుగు తీసుకొని దాన్ని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మ్యూజిలీ యాడ్ చేస్తున్నాను. దాన్ని మిక్స్ చేసుకొని తినేయడమే విత్ సమ్ ఫ్రూట్స్. సో అది హెల్దీ డే ఇన్ మై లైఫ్. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ హెల్దీ రెసిపీస్ ట్రై చేసి అవి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని శ్రీవల్లి డైరీస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.